ఇప్పటిదాకా మనం చూస్తానే ఉన్నాం తమిళనాడులో ఏం జరిగింది. ఎవరు వెళ్ళారు ప్రచారానికి? ఒకసారి చెప్పండి. రోజా, సెల్వమణి. ఇంకేంటి, ఆంధ్రప్రదేశ్ని వదిలేసి సెల్వమణికి తమిళనాడులో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అర్జెంటుగా తమిళనాడు కూడా షిఫ్ట్ అయిపోద్దక్క, వైసీపీకి టాటా, స్టాలిన్ ప్రభుత్వానికి అక్క అని చెప్పి ఇన్ని చెప్పారు. మొత్తం ఒక్కి నొక్కాడిచ్చినంత సేపు పట్టలేదు. వెళ్ళి ప్రచారం చేస్తే ఏం జరిగింది అక్కడ? ధడేల్. ఇంకేం చెప్పలేము దానికి. ఇంకా నేను నాకు నోట్లో మాటలు రావట్లేదు. స్టాలిన్తో సహా, స్టాలిన్ కొడుకుతో సహా 34 మంది మంత్రులు కూడా ఓటమి బాట పట్టారు. అది రోజా ప్రచారానికి ఉన్న మహిమ. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ప్రచారం చేస్తే ఏదో పెద్ద జరిగిపోద్దని చెప్పి అందరూ అనుకున్నారు. ఏమైంది? తనకుంటే సినిమా చరిష్మానంట అర్జెంటుగా వాడేసంట తీసుకొస్తంట. జయలలిత లాంటి వాళ్ళు, దాని తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ లాంటి వాళ్ళకి ఎక్కడైనా చరిష్మా ఉంటుంది తప్ప, ఇక్కడి నుంచి కూర్చుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద వేస్తున్న రోజా అక్క అర్జెంటుగా తమిళనాడు వెళ్ళిపోయి మొత్తం కుదిపేసి ఓట్లు మార్చేస్తుందంటే వైసీపీ వాళ్ళు అక్కెళ్ళిందంటే ఏమైంది? అక్కడ బొక్కబడింది. ఈ లెవెల్లో ఉంటుందండి. రోజా వచ్చింది,